దూరం అవుతుందేమో అన్న ఆలోచనే నన్ను నిలువున దహించి వేస్తుంది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను ప్రభు. ఎందుకంటే ఒక రకంగా నేను కూడా భార్యకి దూరం అయ్యి ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నాను. ఏది ఆక్షణం ఏది ఆగతం నామది వెతుకుతున్నది ఏదరి తోచక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది అనలేని మనసేమో లోపల ఆవేదనవుతున్న వేళ నా నిజం తెలిపేదెలా నీ జ్ఞాపకం మరిచేదెలా కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా ఇదొక్కటి తిను. బాగుందా బాగుందా? ఇది కూడా తినాలి. ఇది కూడా తినేయాలి. కూర్చోండి అత్తయ్య, మీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను. నేను తర్వాత తింటాను. ముందు మురారికి తినిపించు. ఇంత చిన్న వయసులో వీడికి నీ కష్టాలు రావటం చూస్తూ ఉంటే విధిరాతకు పసివాడిపైన కూడా జాలి లేదు అని అర్థం అవుతుంది. ఈ వయసులో వీడికి తెలియాల్సినవి ఆటపాటలు, అనుభవించాల్సినవి ఆనంద క్షణాలు. కానీ వీడికి పరిచయమైనవి కష్టాలు, కన్నీళ్లు. కళ్ళు తెరిచి లోకాన్ని సరిగ్గా చూడకముందే ఎన్నో కష్టాలు వీణ్ణి చుట్టుముట్టాయి. అందుకే ఇక నుంచి వీడికి ఏ ఆపద రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి హారిక. అవునత్తయ్య, అందుకే మురారిని తీసుకొని గుడికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఇకనైనా నా బిడ్డను బాధ పెట్టకు అని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకొని ఏ చెడు దృష్టి నా మురారి పైన పడకుండా కాపాడమని ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను. అంతేకాదు, మురారి ఎవరి బిడ్డ అనే దగ్గర మనస్పర్ధలు వచ్చినా సునంద చాలా స్వచ్ఛమైన మనసు కలిగిందత్తయ్య. అందుకే చావు బతుకులో ఉన్న సునందను కాపాడమని కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటాను. చాలా మంచి ఆలోచన హారిక. కాబట్టి తొందరగా గుడికెళ్ళొచ్చేయండి. ఇంతకీ ఒక్కదానివే వెళ్తావా, లేకపోతే తోడు రమ్మంటావా? పర్లేదత్తయ్య, ఉషాన్ తోడు తీసుకెళ్తాను. సరేనమ్మా. తొందరగా తింటే గుడికి వెళ్దాం. గుడ్ బాయ్. డాక్టర్, బీపీలో ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్ ఆక్సిజన్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. నర్స్, ఆక్సిజన్ మాస్క్ పెట్టు. అలాగే డాక్టర్. నర్స్, మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్.
డాక్టర్, సునంద పరిస్థితి ఎలా ఉంది? ఈమెను కోలుకుంటుందా? సారీ ప్రభు గారు, పేషెంట్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. నిజం చెప్పాలంటే తన ఆరోగ్యం ఇంకా ఇంకా దిగజారిపోతుంది. అయ్యో, 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరు. ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కక్షలు కట్టిన కాలమా కాస్తైనా ప్రభు. శాంతించాల. తరుణ్, తరుణ్, సారీ ప్రభు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంటుందని తెలిస్తే నేను కోర్టు వాయిదాలతో ఇంకా పొడిగించేవాణ్ణి. ఏం చేసినా ఈ పరిస్థితిని మాత్రం వాయిదా వెయ్యగలమేమో కానీ పూర్తిగా మార్చలేం కదా తరుణ్. అవును ప్రభు. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ చూడకుండా, కోర్టు తీర్పు వినకుండా మురారి తన కొడుకు కాదని సునంద గారికి ఎలా తెలిసింది? అంత కన్ఫర్మ్గా నిజం తెలియకపోతే సునంద గారు ఇలా ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ చెప్పిన మాటల ద్వారా బోన్ మ్యారో రిజల్ట్తో తన మురారికి కన్న తల్లి కాదని ఒక నిర్ణయానికి వచ్చేసింది సునంద. అందుకే కోర్టుకు రాకముందే విషం తాగేసింది. ఇప్పుడు మురారి తన రక్తం కాదని తెలిసి తన రక్తాన్ని తనే ద్వేషిస్తూ ఆ రక్తాన్ని బయటికి చిమ్మే ప్రయత్నం చేస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పదని తెలుసు, కానీ బిడ్డ దూరం అయిపోతే ప్రాణాల్ని సైతం వదిలేసేంత గొప్పదని తెలీదు. ఇప్పుడే సునంద గారిని చూస్తుంటే అర్థమవుతుంది. సునంద మురారి వేరు కాదు తరుణ్. సునంద మురారినే తన ప్రాణంగా భావించింది. అందుకే మురారి దూరం అవుతున్నాడని తెలియగానే తన ప్రాణాల్ని వదిలేయాలనుకుంది. సునంద గారిని ఆ భగవంతుడే కాపాడాలి. ఈ టైంలో ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు ప్రభు, కానీ చెప్పక తప్పడం లేదు. మరో 3 రోజుల్లో కోర్టు వాయిదా ఉంది. పోయినసారి వాయిదా అప్పుడు సునంద గారికి అలా అవ్వడంతో జడ్జిమెంట్ పోస్ట్పోన్ చేశారు కదా. ఈసారి వాయిదాలో ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తారు. బహుశా ఆ టైంకి సునంద నాకు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది అనుకుంటా. ప్రభు, ఊరుకో ప్రభు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః. స్వామి,
కన్న బిడ్డను హారిక అక్క దగ్గరకు చేర్చి తన కోరిక తీర్చావు. ఆ తల్లి ప్రేమను గెలిపించావు. కాని తెలుసో తెలియకో పిల్లలను మార్చి భర్త చేసిన తప్పుకి ఇప్పుడు ఆ సునంద గారు హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. మురారి తన కన్న కొడుకని తెలియని ఆ అమాయకురాలు బిడ్డపై పంచ ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ బిడ్డ దూరం అవుతున్నాడనే బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నువ్వే ఎలాగైనా ఆ సునంద గారి ప్రాణాలు నిలబడేలా చేయి స్వామి. ఇలా ఇవ్వండమ్మా. అమ్మా, ఆ రోజు గుళ్ళో అమ్మవారి ముందు బిడ్డ కోసం వాదులాడుకున్న ఇద్దరు తల్లుల్లో మీరు ఒకరు కదా? చివరికి కోర్టు తీర్పు ఇచ్చేసిందా? మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చేశాడా? అంటే న్యాయం మీ వైపు ఉందన్నమాట. అందుకే స్వామి మీ బిడ్డను మీ దగ్గరకు చేర్చాడు. న్యాయం నా వైపే ఉంది పూజారి గారు. కాని ధర్మం ఆ తల్లి వైపుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా. మనం మానవ మాతృలం పూజారి గారు. మనకన్నీ అర్థం కాకపోయినా లోకాలని ఏలే ఆ స్వామికి అన్నీ అర్థమవుతాయి. ఆ దేవుడు ఎవరికి అన్యాయం జరగనివ్వడు. సరిగ్గా చెప్పావమ్మా. ఆ స్వామి అందరికీ మంచే జరిగేలా చేస్తాడు. అమ్మా, పూజ ఎవరి పేరు మీద చేయించాలి? సునంద పేరు మీద అర్చన జరిపించండి. అలాగేనమ్మా. ఓం సునందానామధేస్య సహ కుటుంబానాం. మురారి, దేవుడికి దండం పెట్టుకోమ్మా. స్వామి, నా మొర ఆలకించావు. నా ప్రార్థనలను స్వీకరించావు. నా బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడి వాడికి మళ్ళీ ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నేను కోరుకున్నట్టుగా నా బిడ్డను నా దగ్గరకు చేర్చావు. కాని నేను కోరుకున్నది ఇది కాదు స్వామి. అక్కడ మరో తల్లి బిడ్డకు దూరమయ్యి చావు బ్రతుకుల్లో కొట్టుకుంటూ ఉంటుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఒడి నింపడం కోసం ఆ తల్లిని చితికి దగ్గరకు చేయకు స్వామి. నా ఇంట ఆనందాన్ని పంచడం కోసం ఆ ఇంట విషాదాన్ని నింపకు స్వామి. పాపాన్ని నేను జీవితాంతం మొయ్యలేను. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఎలాగైనా ఆ తల్లిని బ్రతికించు స్వామి. సకల దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. చిరంజీవ చిరంజీవ సరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. దీర్ఘసుమంగళీ భవ. ఉషా, హాస్పిటల్కి వెళ్ళి ఈ ప్రసాదం సునంద గారికిచ్చొద్దాం. అక్క, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మురారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం అవసరం అంటావా? ఒక్కసారి ఆలోచించక్కా. ఆలోచించాను ఉషా, బాగా ఆలోచించాను.
ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం చాలా అవసరం. ఈ స్వామివారి ప్రసాదాన్ని ఆ సునందకి ఇవ్వడం ఇంకా చాలా అవసరం. బిడ్డ తనకు దూరం అవుతున్నాడని తను నాకు దూరం అవ్వాలనుకుంది. ఇదెంతవరకు న్యాయం చెప్పు? నేనేం పాపం చేశానని నాకు శిక్ష? నేనేం పాపం చేశానని నాకు అగ్ని పరీక్ష? ఒక తల్లి మనసును అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఇంకో తల్లి అయి ఉండాలంటారు. ఆడది అమ్మయ్యే వరకే తనకంటూ ఒక జీవితం. ఒక్కసారి అమ్మయ్యాక పిల్లలే తన జీవితం, వాళ్లే తన సర్వస్వం. పిల్లల కోసం తల్లి ఎంత త్యాగానికైనా వెనకాడదు. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా క్షణం ఆలోచించదు. సునందగారు కూడా అలాగే. కొడుకే తన జీవితంగా బతికింది. ఇప్పుడు ఆ కొడుకు దూరం అవుతున్నాడనే బాధలు ఈ జీవితమే వద్దనుకునేలా చేసింది. సునందగారు చేసిన దాన్ని నేను సమర్థించట్లేదు, కానీ ఒక మనిషిగా తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. లేదు తరుణ్, సునంద చేసింది ముమ్మాటికి తప్పే. బిడ్డ దూరం అయితేనే తట్టుకోలేను తను. బిడ్డతో పాటు భార్య కూడా దూరం అయితే నేనెలా తట్టుకోగలను అనుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తను నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? ఆలోచిస్తే ఇలా చేసుండేదా? అయినా ఏ కష్టం వచ్చినా పోరాడి గెలవాలి, లేదా తట్టుకుని నిలబడాలి. అంతేకాని ఇలా ఆత్మహత్య చేసుకోవడం దేనికి? సృష్టిలో ఏ జీవికి లేని ఈ ఆత్మహత్య మనుషులకి ఎందుకు? ఆత్మహత్య చేసుకునే వ్యక్తులు చివరికి వెళ్ళేది స్వర్గానికో నరకానికో మనకు తెలియదు, కానీ బతుకున్న వాళ్లకు మాత్రం నరకాన్ని చూపిస్తారు. సునంద, ఇన్నాళ్ళు నా బిడ్డను నేను దక్కించుకోవడం కోసం నీతో పోరాడాను. కానీ ఇప్పుడు నీ తల్లి ప్రేమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సృష్టిలో ఏ తల్లి ఏ బిడ్డను ప్రేమించనంతగా నువ్వు మురారిని ప్రేమించావు. అందుకే మురారికి దూరమయ్యి బ్రతకలేననే బాధతో ఇంత ఘోరానికి పాల్పడ్డావు. ప్రేమతో ప్రాణాలను సైతం వదిలేయాలననుకున్న ఈ తల్లిని కాపాడమని గుడికి వెళ్లి ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. ఎలాగైనా ఈ తల్లిని బ్రతికించమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఊరిలో నా వెలుగు రేఖ తొంగి చూసెనులే, ఉసురు పోసిన దేవతకు ఇది జన్మదినమేలే.
హారిక, ఒక తల్లిగా ఇంకో తల్లి బాధని అర్థం చేసుకున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. బతుకు నిలిపిన తల్లికే ప్రణతులందామా. ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన నా కొడుకు ఈ క్షణం దాకా పెరిగింది ఈ అమ్మ ప్రేమతోనే కదా. అందుకే ఈ తల్లి ఎప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉషా, తరుణ్, మీకేదైనా వర్క్స్ ఉంటే వెళ్ళి చూసుకోండి. సునంద గారికి తోడుగా మురారితో కలిసి నేను ఇక్కడే ఉంటాను. నో ఛాన్స్, నో ఛాన్స్.